Welcome to online classes, Padmavati Degree College, Narsanapeta. My name is Sappal Naidu, lecturer in chemistry. So, ఈ రోజు మనం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోయే ముందు ఆన్లైన్ క్లాసుల్లో మొదటగా సెకండ్ ఇయర్ వాళ్ళకి నేను చెప్తాను. సెకండ్ ఇయర్ ఎంపీసీ తెలుగు మీడియం వాళ్ళకి. సెకండ్ ఇయర్ ఎంపీసీ తెలుగు మీడియంలో మనము ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాసుల్లో డైల్యూట్ సొల్యూషన్స్ ఎలక్ట్రోకెమిస్ట్రీ 1 కంప్లీట్ చేస్తాను. సో ఒకసారి ఇప్పుడు ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ చూడండి. యూనిట్ 2లో సెకండ్ పార్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ దీనికి తెలుగులో ఏమంటామంటే విద్యుత్ రసాయనిక శాస్త్రం. ఒకసారి చర్చిద్దాం. దీని నుంచి కూడా వస్తుంది ఈ విద్యుత్ రసాయన శాస్త్రం ఎలక్ట్రోకెమిస్ట్రీ సెకండ్ ఇయర్ ఎంపీసీ క్లాస్. సో విద్యుత్ రసాయన శాస్త్రం ఒకసారి చూడండి. జనరల్గా మనం ఏంటంటే విద్యుత్ రసాయన శాస్త్రం మీన్స్ జల ద్రావణాలను కానీ లేదా ద్రవాలను కానీ ఉపరితలంపై విద్యుత్ క్షేత్ర ప్రభావాన్ని ప్రయోగించినప్పుడు విద్యుత్ శక్తి రసాయనిక శక్తుల అంతర పరివర్తనాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని విద్యుత్ రసాయనిక శాస్త్రంగా పేర్కొంటారు. విద్యుత్ రసాయనిక శాస్త్రం మీన్స్ చూడమ్మా, జనరల్గా జల ద్రావణాలను కానీ లేదా ద్రవాల కానీ పై విద్యుత్ క్షేత్ర ప్రభావాన్ని ప్రయోగించినప్పుడు, విద్యుత్ క్షేత్ర ప్రభావం అంటే విద్యుత్ అనేది ఒక ప్రదేశంలో ఎంత మేరకైతే ఆక్రమించి ఉంటుందో ఆ ప్రదేశాన్ని అంతటిని కలిపి విద్యుత్ క్షేత్రం అంటాం. ఆ విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించినప్పుడు విద్యుత్ శక్తి రసాయనిక శక్తుల అంతర పరివర్తనాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే విద్యుత్ రసాయనిక శాస్త్రం అంటాం. సో మరి విద్యుత్ రసాయనిక శాస్త్రంలో సాధారణంగా మనకేంటంటే 2 రకాలైన వాహకత ధర్మాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే లోహ వాహకత లేదా విద్యుత్ వాహకత అంటాం. రెండోది అయానిక్ వాహకత అంటాం. సో ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్తును ప్రసరింప చేయగలవో అలాంటి వాటిని ఏమంటామంటే విద్యుత్ వాహకాలు అంటాం. ఈ విద్యుత్ వాహకాలు అనేవి సాధారణంగా ఈ విద్యుత్ వాహకాల్లో ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేయగలవో వాటిని విద్యుత్ వాహకాలు లేదా లోహ వాహకాలు అంటాం. వీటికి ఎగ్జాంపుల్ కాపర్ తీగ లేదా అల్యూమినియం, సిల్వర్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఈ విద్యుత్ ప్రవాహానికి కారణం ఏంటంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం. ఎలక్ట్రాన్లు స్వేచ్ఛా స్థితిలో ప్రవహించడం వల్ల విద్యుత్ వాహకత అనేది జరుగుతుందని చెప్పవచ్చు. ఈ ఎలక్ట్రాన్లు అనేవి అత్యల్పమైన పరిమాణంలో ఉంటాయి. అత్యల్పమైన పరిమాణంలో ఉంటాయి కాబట్టి వీటి యొక్క ద్రవ్యరాశిలో మార్పు అనేది ఉండదు. కాబట్టి ఉష్ణోగ్రత పెరిగే కొలది విద్యుత్ వాహకత అనేది తగ్గుతుంది. జనరల్గా ఈ విద్యుత్ వాహకాల్లో ఉష్ణోగ్రత టెంపరేచర్ అనమాట. ఈ ఉష్ణోగ్రత అనేది పెరిగే కొద్దీ దాని యొక్క విద్యుత్ వాహకత అనేది తగ్గుతుంది. అదే అయానిక్ వాహకత మీన్స్ ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు విద్యుత్ వాహకత కారణానికి అయాన్ల తాలూకా చలనశీల ప్రవాహం, అయాన్లు అనేవి చలించడం వల్ల విద్యుత్ ప్రవాహం జరిగితే అలాంటి పదార్థాలని అయానిక్ వాహకాలు అంటారు. ఈ అయానిక్ వాహకాల్లో అయాన్లు చలించడం వల్ల ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ద్రవ్యరాశిలో మార్పు అనేది ఉంటుంది. ద్రవ్యరాశిలో మార్పు ఉండడం వల్ల ఇక్కడ అయాన్లు చలిస్తాయి, అయాన్ల చలనశీలత జరుగుతుంది. అందువల్ల ఆ వాహకతను అయానిక వాహకత అంటాం. అలాంటి వాటి అయానిక వాహకత అనేది పదార్థాలు ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ
వాహకత పెరుగుతుంది, అయానిక్ వాహకత అనేది పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడ అనేది తగ్గుతుంది, ఇది తగ్గుతుంది, ఇది పెరుగుతుంది. ఈ రెండు మేము చూసుకోవాలి. లోహ వాహకాలకి అయానిక్ వాహకాలకి. లోహ వాహకాలకి కారణం ఏంటంటే ఎలక్ట్రాన్లు పంపిణీ వల్ల, ఎలక్ట్రాన్లు స్వేచ్ఛాస్థితిలో ప్రయాణించడం వల్ల, ఎలక్ట్రాన్లు స్వేచ్ఛాస్థితిలో ప్రయాణించడం వల్ల విద్యుత్ వాహకత అయితే దాన్ని లోహ వాహకాలు అంటాం, మెటాలిక్ ఎలక్ట్రానిక్స్ అంటాం. అదే ఎలక్ట్రోలైట్స్ అయానిక్ వాహకత అంటే అయాన్లు చలించడం వల్ల వస్తుంది. ఈ అయాన్లు చలించడం వల్ల అయాన్ల తాలూకా ద్రవ్యరాశి ఎక్కువ ఉంటుంది కాబట్టి అయాన్లో మార్పు చెందడం వల్ల వీటి యొక్క విద్యుత్ వాహకత జరుగుతుంది కాబట్టి ఇది ఉష్ణోగ్రత పెరిగే కొలది అయానిక్ వాహకత అనేది పెరుగుతుంది. సో ఈ అయానిక్ వాహకతలో సాధారణంగా ఎలక్ట్రోలైట్స్ అంటాం. విద్యుత్ విశ్లేషకాలు. విద్యుత్ విశ్లేషకాలు అంటే ఏంటి ముందు మనకు కావాలి. విద్యుత్ విశ్లేషకాలు, ఈ విద్యుత్ విశ్లేషకాల్లో చూడండి ఎలక్ట్రోలైట్స్ అంటాం. విద్యుత్ విశ్లేషకాల్లో ద్రావణ స్థితిలో కానీ జల ద్రావణాలు కానీ ద్రావణ స్థితిలో ఉండి అయాల చలనశీల వల్ల విద్యుత్ వాహకత ప్రసారం అయితే అలాంటి వాటిని ఆ విద్యుత్ విశ్లేషక పదార్థాలు అంటాం. అలాంటి వాటిని ఏమంటామమ్మా? విద్యుత్ విశ్లేషక పదార్థాలు అంటాం. ఈ విద్యుత్ విశ్లేషక పదార్థాలు ఆ విద్యుత్ వాహకత తాలూకా పాక్షిక ప్రయాణం పైన రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బలమైన ఎలక్ట్రోలైట్స్ అంటాం, బలమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలు, బలమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలు. రెండోది ఏంటంటే బలహీనమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలు. బలమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలు, బలహీనమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలుగా పేర్కొంటాం. మనకి ఈ జల ద్రావణాల్లో కానీ విద్యుత్ ప్రవాహం జరిగేటప్పుడు అధిక విద్యుత్ ప్రవాహం కానీ జరిగితే అలాంటి వాటిని ఏమంటామంటే బలమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలుగా పేర్కొంటాం. ఈ బలమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలకు ఎగ్జాంపుల్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, HClO4 పెర్క్లోరిక్ యాసిడ్. అలాగే ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్. ఫస్ట్ ఏ అంటే క్షార లోహాలు, సెకండ్ ఏ అంటే క్షార మృతిక లోహాలు అంటాం. ఈ ఆల్కలిక్ ఎర్త్ మెటల్స్ ఆల్కలిక్ మెటల్స్ అంటాం. ఆల్కలిక్ మెటల్స్ ఆల్కలిక్ ఎర్త్ మెటల్స్ వీటి యొక్క హ్యాలైడ్స్ కానీ ఆక్సైడ్స్ కానీ హైడ్రైడ్స్ కానీ ఏవైనా ఇలాంటి బలమైన ఆమ్లాలు కానీ మనకేంటంటే జలద్రావణం లేదా ద్రవస్థితిలో ఉంటాయి కాబట్టి ఇలాంటి విద్యుత్ విశ్లేషక పదార్థాలని బలమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలుగా పేర్కొంటాం. ఇందులో విద్యుత్ అనేది చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా బలమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలుగా పేర్కొంటాం. మరి బలహీనమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలు అంటే సాధారణంగా మనకి ఈ జల ద్రావణాలు లేదా ద్రవాలు విద్యుత్ ప్రవాహం జరిగేటప్పుడు వాటి తలకు అయాల చలనశీలతల ప్రభావం పాక్షికంగా ఉండడం వల్ల ఇక్కడ నెమ్మదిగా విద్యుత్ అనేది ప్రసారం జరుగుతుంది లేదా తక్కువ విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇలాంటి వాటిని బలహీనమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలు అంటాము. బలహీనమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలకు ఎగ్జాంపుల్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, కార్బాక్సిలిక్ ఆమ్లాలు అనమాట. అలాగే కార్బోనిక్ ఆమ్లం H2CO3, అలాగే Hg+2, అలాగే Cu+2 ఇలాంటి ఆక్సైడ్స్ కానీ హైడ్రైడ్స్ కానీ ఇలాంటి సేంద్రియ ఆమ్లాలు కానీ కార్బాక్సిలిక్ ఆమ్లాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే బలహీనమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలకు ఉదాహరణగా తీసుకుంటాం. ఇవి బలమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలు తీసుకుంటాం. దీన్ని ఈ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియని మైకేల్ ఫ్యారడే నియమాలు ప్రతిపాదించే ముందు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనేది మనకి చేశారు. ఏంటి ఎక్స్పెరిమెంట్ అంటే జనరల్గా బలమైన విద్యుత్ విశ్లేషక పదార్థమా బలహీనమైన విద్యుత్ విశ్లేషక పదార్థం అని చెప్పడానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరిగింది. సో ఏ జల ద్రావణాలు లేదా ద్రవాలు అనేవి తమ గుండా విద్యుత్ ప్రవాహం జరిగినప్పుడు అయాలు చెలించడం వల్ల అక్కడ ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ద్రవ్యరాశిలో మార్పు ఉండడం వల్ల వీటి యొక్క వాహకత ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ పెరుగుతుంది కాబట్టి ఇలాంటి వాటిని విద్యుత్ విశ్లేషక పద్ధతులు అంటాం. మరి జల ద్రావణాలు అయ్యండి లేదా ద్రవాలు అయ్యండి అవి అయాన్లుగా విఘటనం చెందకుండా తమ గుండా విద్యుత్తును ప్రసరింప చేయలేని పదార్థాలను అవిద్యుత్ విశ్లేషక పదార్థాలు
నాన్ ఎలక్ట్రోలైట్ మెటీరియల్ అంటాం. అయితే విద్యుత్ విశ్లేషక పదార్థాల కానివి అంటాం. విద్యుత్ విశ్లేషక పదార్థాల కానిగా పేర్కొన్నాం. ఇలాంటి వాటికి గ్లూకోజు, ఫ్రక్టోజు, సుక్రోజు, యూరియా. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్, యూరియా ఇవన్నీ కూడా ఏంటంటే ఆ విద్యుత్ విశ్లేషక పదార్థాలు. దీన్ని మైకేల్ ఫారడే ఏ విధంగా తీసుకున్నాడు చూడండి. ఈ విధంగా ఒక చిన్న బేకర్ తీసుకుంటాడు. ఈ విధంగా ఒక బేకర్ తీసుకొని ఈ బేకర్లో ఒక ఎలక్ట్రోలైట్ మెటీరియల్, ఒక విద్యుత్ విశ్లేషక పదార్థాన్ని పెడతాడు. ఏం పెట్టామా? ఒక విద్యుత్ విశ్లేషక పదార్థం. ఇది గలన లేదా చూర్ణ లేదా ద్రావణ స్థితిలో ఉంటుంది, అంటే జల ద్రావణాలు లేదా ద్రవాలు అవుతుంది. దీనిలోకి మునిగేటట్ల ఒక 2 ఎలక్ట్రోడ్లను అమర్చుతారు. 2 ఎలక్ట్రోడ్, ఇదే మైకేల్ ఫారడే ఎలక్ట్రోడ్లను కంపల్సరీగా ఉంటాయి. ఈ విధంగా ఎలక్ట్రోడ్లను ఉంటాయి. ఈ ఎలక్ట్రోడ్లో ఒకటి ఆనోడ్గా పనిచేస్తుంది, ఒకటి క్యాథోడ్గా పనిచేస్తుంది. ఆనోడ్ ఎలక్ట్రోడ్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటుంది, ధనాత్మకంగా ఉంటుంది. క్యాథోడ్ ఎలక్ట్రోడ్ అనేది ఎప్పుడు కూడా రుణాత్మకంగా ఉంటుంది. ఈ క్యాథోడ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి ఎప్పుడు కూడా క్యాటియాన్ నిక్షిప్తం అవుతుంది. ఆనోడ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి ఎప్పుడు కూడా యానియాన్ నిక్షిప్తం అవుతుంది. యానియాన్ అనేది నిక్షిప్తం అవుతుంది. సో ఈ 2 ఎలక్ట్రోడ్లు గుండా మనం ఈ విధంగా పెట్టి ఇక్కడ ఒక గాల్వానిక్ మీటర్ను ఒక ఎలక్ట్రికల్ బల్బును అమరుస్తాం. ఎలక్ట్రికల్ బల్బు, గాల్వానిక్ మీటర్ ఒక బల్బును అమర్చి ఇప్పుడు ఈ విద్యుత్ విశ్లేషక పదార్థానికి ప్రత్యక్షంగా మనము విద్యుత్తుని అప్లై చేస్తాం. విద్యుత్ అప్లై చేసినప్పుడు ఈ విద్యుత్ విశ్లేషక పదార్థం అనేది అయాన్లుగా విఘటనం చెంది అయాన్ల చలనశీలం వల్ల ఈ 2 ఎలక్ట్రోడ్ల గుండా విద్యుత్ ప్రసారం జరిగి గాల్వానిమీటర్ రీడింగ్ అనేది తిరుగుతూ బల్బు కానీ ఎలిగితే ఈ పదార్థాన్ని విద్యుత్ విశ్లేషక పదార్థంగా పేర్కొంటారు. ఒకవేళ ఈ విద్యుత్ విశ్లేషక పదార్థం అయాన్లుగా విడిపోకుండా విఘటనం చెందకుండా ఉన్నప్పుడు వీటికి మనం విద్యుత్తును ఉత్పత్తి చేసినప్పుడు కూడా ఈ ఎలక్ట్రోడ్ ద్వారా విద్యుత్ ప్రసారం జరగదు, గాల్వానిక్ మీటర్ రీడింగ్ అనేది తిరగదు, బల్బు అనేది ఎలగదు. కాబట్టి అలాంటి పదార్థాన్ని అవిద్యుత్ విశ్లేషక పదార్థము లేదా విద్యుత్ విశ్లేషక పదార్థము కానిదిగా పేర్కొంటాము. సో ఇలాంటి దానికి గ్లూకోజ్ కానీ, ఫ్రక్టోజ్ కానీ, యూరియా కానీ, సుక్రోజ్ అయితే అయాన్లుగా విఘటనం చెందవు, వీటి గుండా విద్యుత్ ప్రవాహం జరగదు. కాబట్టి వాటిని అవిద్యుత్ విశ్లేషక పదార్థాలుగా పేర్కొంటాం. మరి విద్యుత్ విశ్లేషక పదార్థాల్లో బలమైన HCl కానీ, HClO4 కానీ, H2SO4 కానీ లేదా క్షారముక్తి లోహాల యొక్క యాలైడ్లు కానీ, ఆక్సైడ్లు కానీ, హైడ్రైడ్లు కానీ వీటిలో ఏ పదార్థం తీసుకున్నా దీని గుండా కరెంట్ అప్లై చేసినప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసినప్పుడు మనం ఈ ఎలక్ట్రోడ్ ద్వారా విద్యుత్ ప్రసారం జరిగి గాల్వానోమీటర్తో ఒక రీడింగ్ అనేది చాలా స్పీడ్గా తిరుగుతుంది. బల్బ్ అనేది తీక్షవంతమైన కాంతితో వెలుగుతుంది. ఇలా తీక్షవంతమైన కాంతితో బల్బు వెలిగి గాల్వానోమీటర్ రీడింగ్ మూవింగ్ అనేది ఆ రీడింగ్తో చాలా స్పీడ్గా తిరుగుతూ ఉందంటే అది బలమైన విద్యుత్ విశ్లేషక పదార్థంగా పేర్కొంటాము. మరి బల్బు తీక్షవంతమైన కాంతితో కాకుండా తక్కువ కాంతితో వెలిగి గాల్వానోమీటర్తో ఒక రీడింగ్ నెమ్మదిగా తిరుగుతూ ఉంటే అలాంటి దాన్ని దుర్బల విద్యుత్ విశ్లేషక పదార్థము లేదా బలహీనమైన విద్యుత్ విశ్లేషక పదార్థంగా పేర్కొంటాము. బలహీనమైన విద్యుత్ విశ్లేషక పదార్థంగా పేర్కొంటాం. ఈ విధంగా మనం ఏంటంటే లోహవాహకాలు విద్యుత్ విశ్లేషకాలుగా తీసుకుంటాము. ఇలాంటి విద్యుత్ విశ్లేషకాలు మళ్ళీ 2 విద్యుత్ విశ్లేషక పదార్థాలు కానిగా పేర్కొంటాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రోలైట్స్ విద్యుత్ విశ్లేషక నియమాలన్నీ కూడా ఏంటంటే ఓం నియమాన్ని పాటిస్తాయి. ఏ నియమాన్ని పాటిస్తామో ఓం నియమాన్ని పాటిస్తాయి. ఓం నియమాన్ని పాటిస్తాయి. ఓం నియమం ప్రకారంగా తీసుకుంటే ఓం నియమం మీన్స్ V is equal to IR. V is equal to IR ఏమంటామంటే ఓం నియమం అంటాం. V is equal to IR ఏమంటామంటే ఓం నియమం. ఈ ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా ఏ నియమాన్ని పాటిస్తాయంటే ఓం నియమాన్ని పాటిస్తాయి. సో V is equal to ఏంటి IR. ఇక్కడ V ఏంటంటే మనము పరివర్తనం చెందిన విద్యుత్ తాలూకా పొటెన్షియల్ భేదం. విద్యుత్ పొటెన్షియల్ భేదం మీన్స్ V. I means విద్యుత్.
ఆర్ మీన్స్ నిరోధము. ఆర్ మీన్స్ ఏంటంటే నిరోధము. V is equal to IR. ఈ విధంగా మనకి ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ యొక్క నియమాన్ని పాటిస్తాయి అన్నమాట. ఇది మెయిన్ అన్నమాట. సో ఆర్ నిరోధం. ఇప్పుడు ఒక వాహకం యొక్క నిరోధం ఆర్ అనేది, ఒక వాహకం యొక్క నిరోధం ఆర్ తీసుకుంటాం. ఈ వాహకం యొక్క నిరోధం అనేది పొడవుకు అనులోమానుపాతములోను వైశాల్యానికి విలోమానుపాతములోను ఉంటుంది. ఒక విద్యుత్ విశ్లేషకం ద్వారా ఒక విద్యుత్ విశ్లేషక వాహక పదార్థం యొక్క నిరోధం అనేది దాని యొక్క పొడవుకు అనులోమానుపాతములోను వైశాల్యానికి విలోమానుపాతములోను ఉంటుంది. సో ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ అంటాం. ఎల్ మీన్స్ లెంత్ పొడవు, ఏ మీన్స్ ఏరియా. సో ఇప్పుడు ఆ ప్రపోర్షనల్తో తొలగించి ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఒక కాన్స్టెంట్ రో పెట్టి ఎల్ బై ఏ తీసుకుంటాం. సో ఈ రోనే ఏమంటామంటే విశిష్ట నిరోధం అంటాం. ఈ రోని ఏమంటామంటే విశిష్ట స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం, విశిష్ట నిరోధం. సో అక్కడ రో మీన్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, విశిష్ట నిరోధం అంటాం. దీనికి ప్రమాణాలు ఏంటంటే విశిష్ట నిరోధం అంటాం. ఈ విశిష్ట నిరోధం మీన్స్ ఏంటంటే జనరల్గా ఎల్ ఇజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్, ఎల్ ఇజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్, ఎల్ ఇజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్, ఏ ఇజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ స్క్వేర్ అయినప్పుడు 1 సెంటీమీటర్ స్క్వేర్ అయినప్పుడు వాటి యొక్క నిరోధం అనేది విశిష్ట నిరోధానికి సమానంగా ఉంటుంది. వాటి యొక్క నిరోధం అనేది విశిష్ట నిరోధానికి సమానంగా ఉంటుంది. ఈ విశిష్ట నిరోధాన్ని మనం ఏమంటామంటే జనరల్గా విశిష్ట నిరోధం మీన్స్ స్పెసిఫిక్ హీట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు పి అవుతుంది. ఇక్కడ ఈ రెండు 1 1 అన్నాం కాబట్టి ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది విశిష్ట నిరోధం అయిపోతుంది. సో ఈ విధంగా విశిష్ట నిరోధాన్ని మనం నిరోధంతో ఈక్వల్ చేస్తాం. ఇలాంటి విశిష్ట నిరోధాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ లెసన్ పరంగా తీసుకునేటప్పుడు మనకు 3 డెఫినేషన్లు పక్కాగా ఉంటాయి. ఇందులో ఏవైనా 2 డెఫినేషన్లు మీకు 5 మార్కులు కావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి విశిష్ట వాహకత, రెండోది తుల్యాంక వాహకత, మూడోది మోలార్ వాహకత. ఒకటి ఏంటమ్మా విశిష్ట వాహకత, రెండోది. సో ఇప్పుడు ఈ విశిష్ట నిరోధం అనేది నిరోధానికి సంబంధించి ఇందులో 3 డెఫినేషన్లు ఉంటాయని చెప్పాను. ఒకటి విశిష్ట వాహకత, విశిష్ట వాహకత, రెండోది తుల్యాంక వాహకత, తుల్యాంక వాహకత, మూడోది మోలార్ వాహకత, మోలార్ వాహకత. ఈ విధంగా 3 ఉంటాయి. జనరల్గా మనం విశిష్ట వాహకతను ఏ లెటర్తో చూస్తామంటే కే. విశిష్ట వాహకతను ఏ లెటర్తో చూస్తామంటే కే. తుల్యాంక వాహకతను ఈ విధంగా ల్యాంగ్ అనుకుందాం, మోలార్ వాహకము ఈ విధంగా మ్యూ అనుకుందాం. సో విశిష్ట వాహకత ఒకటి, రెండోది ఏంటమ్మా మోలార్ వాహకత, తుల్యాంక వాహకత, మూడోది ఏంటి మోలార్ వాహకత. సో ఈ విధంగా ఉంటాయి. మరి విశిష్ట వాహకత మీన్స్ ఏంటంటే విశిష్ట నిరోధం యొక్క విలోమాన్ని, విశిష్ట నిరోధం యొక్క విలోమాన్ని విశిష్ట వాహకతగా పేర్కొంటాము. విశిష్ట నిరోధం యొక్క విలోమాన్ని విశిష్ట వాహకతగా పేర్కొంటాం. మరి ఈ విశిష్ట వాహకత చెప్పేటప్పుడు జనరల్గా ఈ విశిష్ట వాహకత దేని బేస్ చేసుకున్నాం విశిష్ట నిరోధం. విశిష్ట నిరోధం తాలూకా సింబల్ ఇది కాబట్టి దీని యొక్క విలోమాన్ని ఏమంటాం విశిష్ట వాహకత అంటాం. సో కే ఇజ్ ఈక్వల్ టు 1/ρ ఈ విధంగా అంటాం. ఎంతమో రో. జనరల్గా మనకి ఆర్ ఇజ్ ఈక్వల్ టు L/A అనేది రో ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఈ విధంగా విశిష్ట నిరోధం ఇంటూ L/A వస్తుంది. సో ఇప్పుడు ఈ రో ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, రో ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అమ్మ ఇక్కడ ఆర్ ఇజ్ ఈక్వల్ రో ఇంటూ L/A అయినప్పుడు రో ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది K ఇజ్ ఈక్వల్ 1/P కదా. సో విశిష్ట నిరోధం. సో ఇక్కడ ఈ P ప్లేస్లో మనం ఏం పెట్టచ్చు చెప్పండి. P ప్లేస్లో ఆర్
ఏ బై ఎల్ పెట్టచ్చు, అంతేనా కాదు? సో ఆర్ఏ ఇప్పుడు దీన్ని నేను ఎలా పెడతానంటే కే ఇజ్ ఈక్వల్ టు 1 బై ఈ పీ ప్లస్ ఏం పెట్టాను ఆర్ఏ బై ఎల్. ఇప్పుడు దట్ మీన్స్ దీన్ని ఎలా పెడతామంటే ఎల్ బై ఆర్ఏ. సో ఇది కే అంటే ఇప్పుడు ఈ విశిష్ట నిరోధం కే ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 1 బై రో అనొచ్చు. దట్ మీన్స్ ఏమంటాం ఎల్ బై ఆర్ఏ కింద కూడా తీసుకోవచ్చు. ఆర్ అంటే నిరోధం, ఏ అంటే వైశాల్యం, ఎల్ అంటే ఇది. ఇప్పుడు దీన్ని మనం మెజర్మెంట్ చేసినప్పుడు ఏమొస్తుంది చెప్పండి. ఎల్కి లెంత్కి ఏంటి యూనిట్స్, ఎల్ అంటే ఏంటమ్మా సెంటీమీటర్స్, ఇదేంటిది సెంటీమీటర్ స్క్వేర్, ఇది ఓం. 1 బై ఓం కాబట్టి ఓం ఇన్వర్స్ ఇంటూ ఈ సెంటీమీటర్ స్క్వేర్, ఇక్కడ సెంటీమీటర్ ఉంది కాబట్టి 1 బై సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి ఈ 1 సెంటీమీటర్ స్క్వేర్ బై సెంటీమీటర్. ఇక్కడ జనరల్గా చూడండి నీటి చెప్తాను. ఇక్కడ ఎల్ అంటే సెంటీమీటర్స్ బై ఇది ఓం ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్. ఇది జనరల్గా మనకి ఏంటంటే కే ఇజ్ ఈక్వల్. సో ఇక్కడ 1 బై ఓం ఎందుకంటే దీన్ని ఓం ఇన్వర్స్ అంటారు. ఈ సెంటీమీటర్ బై సెంటీమీటర్ స్క్వేర్ ఎందుకంటే 1 బై సెంటీమీటర్ స్క్వేర్. దట్ మీన్స్ ఏమొస్తుంది ఓం ఇన్వర్స్ పర్ సెంటీమీటర్ లేదా ఓం ఇన్వర్స్ ఇంటూ సెంటీమీటర్ ఇన్వర్స్. విశిష్ట వాహకతకు యూనిట్లు ఏమంటే ఓం ఇన్వర్స్ ఇంటూ సెంటీమీటర్ ఇన్వర్స్ ఆర్ ఓం ఇన్వర్స్ పర్ సెంటీమీటర్. ఇప్పుడు దీన్ని బట్టి ఒక ఘనపు సెంటీమీటర్ గల విద్యుత్ వాహకత యొక్క ఒక ఘనపు సెంటీమీటర్ గల పదార్థం యొక్క విద్యుత్ వాహకతను ఏమంటామంటే విశిష్ట వాహకతగా పేర్కొంటాము. విశిష్ట వాహకత మీన్స్ ఒక ఘనపు సెంటీమీటర్ గల ఎలక్ట్రోలైట్, ఒక ఘనపు సెంటీమీటర్ గల ఎలక్ట్రోలైట్ ద్రావణం యొక్క వాహకతను విశిష్ట వాహకతగా పేర్కొంటాము. దేనిగా పేర్కొంటామమ్మా విశిష్ట వాహకత. ఈ విధంగా విశిష్ట వాహకతగా పేర్కొంటాం. ఈ విశిష్ట వాహకత ప్రమాణాలు ఏంటంటే మనకి ఓం ఇన్వర్స్ ఇంటూ సెంటీమీటర్ ఇన్వర్స్, ఓం ఇన్వర్స్ ఇంటూ సెంటీమీటర్ ఇన్వర్స్. సో ఇది ఏంటంటే తుల్యాంక వాహకత. ఇప్పుడు సెకండ్ వన్ ఇక్కడ ఏంటంటే సెకండ్ వన్ తుల్యాంక వాహకత. తుల్యాంక వాహకత. సో ఈ తుల్యాంక వాహకత ఏమంటే ఈ విధమైన లెటర్తో చూస్తాం తుల్యాంక వాహకత. సో ఇక్కడ మనకి విశిష్ట వాహకత కే వచ్చిందన్నమాట మనకి. సో ఇప్పుడు తుల్యాంక వాహకత మీన్స్ ఏంటంటే జనరల్గా విద్యుత్ విశ్లేషక పదార్థాలలో 1 గ్రామ్ తుల్య భారము గల ఏంటమ్మా 1 గ్రామ్ తుల్య భారము గల 1 గ్రామ్ తుల్య భారము గల విద్యుత్ విశ్లేషక పదార్థాన్ని లేదా ఎలక్ట్రోలైట్ని కరిగించి 1 గ్రామ్ తుల్య భారము గల విద్యుత్ విశ్లేషక పదార్థము లేదా ఎలక్ట్రోలైట్ని కరిగించి V ఘనపు సెంటీమీటర్ల ద్రావణములో ఉన్న అయాన్లుగా తీసుకుంటే ఆ ద్రావణములో ఉండే మొత్తం అయాన్ల యొక్క వాహకతను తుల్యాంక వాహకతగా పేర్కొంటాము. తుల్యాంక వాహకత మీన్స్ ఈక్వివలెంట్ కండక్టెన్సీ. ఈక్వివలెంట్ కండక్టెన్సీ తుల్యాంక వాహకత మీన్స్ మరోసారి డెఫినిషన్ చెప్తాను చూడండి. 1 గ్రామ్ తుల్య భారము గల ఎలక్ట్రోలైట్ను కరిగించి V ఘనపు సెంటీమీటర్ గల ద్రావణములోని అయాన్లుగా చేసినప్పుడు ఆ ద్రావణములో ఉండే అన్ని అయాన్ల యొక్క విద్యుత్ వాహకతను అన్ని అయాన్ల తాలూక వాహకతను కలుగు చేసే ప్రక్రియను ఏమంటామంటే తుల్యాంక వాహకత అంటాము. ఏమంటే తుల్యాంక వాహకత తీసుకుంటాం. మరోసారి డెఫినిషన్ చూడండి. 1 గ్రామ్ తుల్య భారం ఉన్న ఎలక్ట్రోలైట్ను కరిగించి V ఘనపు సెంటీమీటర్లో ఉన్న ద్రావణాన్ని తయారు చేసినప్పుడు ఆ ద్రావణములో ఉన్న అన్ని అయానులు కలుగు చేసే వాహకతను తుల్యాంక వాహకత అంటాము. ఏమంటామమ్మా తుల్యాంక వాహకత అంటాం. ఈ తుల్యాంక వాహకతను జనరల్గా ఏంటంటే లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు ఈ విధంగా తీసుకుంటే లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు కే ఇంటూ బి. కే అనేది ఏంటంటే ఇక్కడ విశిష్ట వాహకత. కే అంటే ఏంటమ్మా విశిష్ట వాహకత. మరి కే విశిష్ట వాహకత కాబట్టి విశిష్ట వాహకత యూనిట్స్ మనం ఏం చెప్పుకున్నాం మనం ఓం ఇన్వర్స్ ఇంటూ సెంటీమీటర్ ఇన్వర్స్.
ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది ఎల్ వి అంటే ఘన పరిమాణం. ఘన పరిమాణం అంటే ఎల్ క్యూబ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. సో ఈ సెంటీమీటర్ ఇన్వర్స్ అనేది సెంటీమీటర్ క్యూబ్ కాదు కాబట్టి మనకి ఓమ్ ఇన్వర్స్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ గా మనకి వస్తుంది. ఏంటంటే పెర్ సెంటీమీటర్ సెంటీమీటర్ కాబట్టి ఈ విధంగా మనము తుల్యాంక వార్తను తీసుకుంటాం. సో ఇది తుల్యాంక వార్తల యొక్క ప్రమాణాలు. ఈ తుల్యాంక వార్త అనేది విభిన్న ద్రావణాలు విభిన్నంగా ఉంటుంది. దీని విలీనత ఇక్కడ ఇప్పుడే చెప్తాను. సో మూడోది ఏంటంటే మోలార్ వాహకత. మోలార్ వాహకత. ఈ మోలార్ వాహకత మీన్స్ ఈ విధంగా చూస్తాం. సో తుల్యాంక వార్తకి మోలార్, అక్కడ తుల్యాంక వార్త అంటే ఏం చెప్పాను, 1 గ్రామ్ తుల్యభారము గల ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని కరిగించి V ఘనపు సెంటీమీటర్ల ద్రావణాన్ని తయారు చేసినప్పుడు ఆ ద్రావణములోని అయాన్లన్నీ కలుగు చేసే వాహకతను ఏమంటామంటే తుల్యాంక వాహకత అంటాం. అక్కడ 1 గ్రామ్ తుల్యభారము గల ఎలక్ట్రోలైట్ అనే పదానికి బదులుగా 1 గ్రామ్ అణుభారము గల ఎలక్ట్రోలైట్ను కరిగించి 1 గ్రామ్ అణుభారము గల ఎలక్ట్రోలైట్ను కరిగించి V ఘనపు సెంటీమీటర్ల ద్రావణాన్ని తయారు చేయడం ఆ ద్రావణములోని అయాన్లన్నీ కలుగు చేసే వాహకతను మోలార్ వాహకత అంటారు. సో ఈ మోలార్ వాహకత కూడా మ్యూ ఇజ్ ఈక్వల్ జనరల్గా K ఇంటూ B. మోలార్ వాహకత అనేది విశిష్ట వాహకతాల యొక్క ఘనపు సెంటీమీటర్ల లబ్ధానికి సమానంగా ఉంటుంది. తుల్యాంక వాహకతలో 1 గ్రామ్ తుల్యభారం అని తీసుకుంటే ఇక్కడ మోలార్ వాహకతలో 1 గ్రామ్ అణుభారం అనే పదం తీసుకున్నాం. సో కాబట్టి విశిష్ట వాహకత, తుల్యాంక వాహకత, మోలార్ వాహకత ఈ 3 డెఫినేషన్లను పక్కాగా 5 మాటలు కావడానికి అవకాశం ఉంది. సో విశిష్ట వాహకత మీన్స్ K, తుల్యాంక వాహకత మీన్స్ లెండాలా తీసుకుంటాం, మోలార్ వాహకతను మీగా తీసుకుని ఈ 3 డెఫినేషన్లు పక్కాగా గుర్తుంచుకోవాలి. ఈ 3 యూనిట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 విలీనతను మనం పరిశీలించుకుంటే ఏంటంటే చెప్పాను, ఒకటి విశిష్ట వాహకత, రెండోది ఏం చెప్పాను తుల్యాంక వాహకత, మూడోది మోలార్ వాహకత. ఇప్పుడు చూడండి, విశిష్ట వాహకత మన డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, 1 ఘనపు సెంటీమీటర్ యొక్క ఎలక్ట్రోలైట్ లేదా విద్యుత్ విశ్లేషణ పదార్థం యొక్క వాహకతనే మనం విశిష్ట వాహకత అన్నాం. విశిష్ట నిరోధం యొక్క విలోమాన్ని మనం విశిష్ట వాహకత అన్నాం. సో ఈ విశిష్ట వాహకతని మనము విలీనం చేసినప్పుడు, విలీనత పెరిగే కొద్దీ దీని యొక్క వాహకత పెరుగుతుంది. ఈ విలీనం ఎంత ఎక్కువగా ఉంటే దీని యొక్క వాహకత కూడా అంత ఎక్కువగా ఉంటుంది. గుర్తుంచుకోండి, విశిష్ట వాహకతను మనము విలీనం చేసినప్పుడు విలీనత పెరిగే కొలది దాని యొక్క వాహకత పెరుగుతుంది. సో ఇక్కడ ఈ విశిష్ట సందర్భాన్ని బట్టి మారుతుంది. ఇప్పుడు తుల్యాంక వాహకత, మోలార్ వాహకతలు కానీ తీసుకుంటే తుల్యాంక వాహకత, మోలార్ వాహకతల్లో విలీనత పెరిగే కొద్దీ దాని వాహకత పెరుగుతూ ఉంటుంది. అధిక విలీనత వద్ద ఏంటంటే ఈ వాహకత అనేది స్థిరంగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, చిన్న గ్రాఫ్లో తీసుకుంటే ఈ విధంగా మనం తీసుకునేటప్పుడు ఇవి బలమైన ఎలక్ట్రోలైట్స్. ఒకసారి చూసుకుని బోర్డు అందరూ బలమైన ఎలక్ట్రోలైట్స్ లో ఈ విలీనత పెరిగే కొద్ది ఈ విధంగా ఉంటూ స్థిరంగా ఉంటుంది. అదే బలహీనమైన ఎలక్ట్రోలైట్ లో ఉన్నది ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఇది మాత్రం ఒక స్టేజ్కి వచ్చేసరికి స్థిరంగా అయిపోదు. సో ఈ రెండింటిలో ఈ విధంగా ఉంటుంది. అంటే మనకి తుల్యాంక వాహకత కానీ మోలార్ వాహకతలు కానీ విలీనత పెరిగే కొలది వాహకత అక్కడ తగ్గుతుంది, ఇక్కడ పెరుగుతుంది అని చెప్పేటప్పుడు అధిక విలీనత వద్ద ఇది స్థిరంగా ఉంటుంది. ఈ విధంగా మనకి విశిష్ట వాహకత,
తుల్యాంక వాహకత, మోలార్ వాహకత అనేవి ఉంటాయి. ఈ మూడింటితో ఫార్ములాస్ రాస్తూ డెఫినేట్ రాస్తూ కొద్దిగా విజిబుల్గా రాస్తూ మన 5 మార్క్స్ వస్తాయి. వీటిని బేస్ చేసుకొని మనకేంటంటే ఎలక్ట్రోలైట్తో సిద్ధాంతాలు అనేవి ఉంటాయి. జనరల్గా ఎలక్ట్రోలైట్తో సిద్ధాంతాలు ఏంటంటే ఏదైనా ఒక బలమైన విద్యుత్ విశ్లేషక పదార్థం కానీ బలహీనమైన విద్యుత్ విశ్లేషక పదార్థంలో కానీ వాటి యొక్క విద్యుత్ విశ్లేషణని తెలుసుకోవడానికి వివిధ శాస్త్రాలు వివిధ రకాలైన సిద్ధాంతాలు ప్రతిపాదిస్తారు. ఈ సిద్ధాంతాలు ఏంటంటే ఫస్ట్ వన్ అర్హీనియస్ సిద్ధాంతం, అలాగే రెండోది ఏంటంటే ఆస్ట్వాల్ విలీనత నియమం, అలాగే మూడోది ఏంటంటే డిబేవుకుల్ అన్సాగర్ సిద్ధాంతం అంటాం. ఈ డిబేవుకుల్ అన్సాగర్ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని డిబేవుకుల్ అన్సాగర్ ఈక్వేషన్ కూడా వస్తుంది. ఈ 3 సిద్ధాంతాలు మన 10 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అర్హీనియస్ వియోజన సిద్ధాంతం కానీ, రెండోది ఏంటంటే ఆస్ట్వాల్ విలీనత నియమం కానీ, మూడోది ఏంటంటే డిబేవుకుల్ అన్సాగర్ సిద్ధాంతం, ఆ డిబేవుకుల్ అన్సాగర్ ఈక్వేషన్. ఈ మూడింటిని సిద్ధాంతాల ఆధారంగానే మనకి కోల్రాస్ నియమం అనేది ఉంటుంది. సో ముందుగా ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి 2 నిమిషాల కోల్రాస్ నియమం అనేది ఒకసారి సింపుల్గా చూద్దాం. ఈ కోల్రాస్ నియమం అనేది నోట్స్ క్లారిటీగా తర్వాత ఇస్తాను. సో కోల్రాస్ నియమం, ఇది కోల్రాస్ నియమం. కోల్రాస్ నియమం మీన్స్ ఏంటంటే జనరల్గా కోల్రాస్ నియమం అంటే అనంత విలీనం వద్ద బలహీనమైన ఎలక్ట్రోలైట్ తాలూక లవణాల జంటల తాలూక వాహకతను నిర్ణయించడానికి కోల్రాస్ అనే శాస్త్రవేత్త కోల్రాస్ నియమాన్ని ప్రతిపాదించాడు. ఏంటంటే అనంత విలీనము వద్ద ఏ ఎలక్ట్రోలైట్నైనా మనం విద్యుత్ విశ్లేషణ చెందించినప్పుడు ఆ ఎలక్ట్రోలైట్ వరకు ఉండే యానయాను క్యాటియాన్ల వాహకతల మొత్తానికి సమానంగా ఉంటుంది. దీన్ని కోల్రాస్ నియమం అంటాం. ఈ కోల్రాస్ నియమంలో కండక్టివిటీ సింబల్ని ఈ విధంగా అంటాం, ఇది ఇన్ఫినిట్ అంటాం, ఈ విధంగా అంటాం, ఇది ఇన్ఫినిట్ అంటాం. ఈ విధంగా తీసుకునేటంటే ఇది ఈ విధంగా తీసుకునేటప్పుడు ఇది ప్లస్గా తీసుకున్నాం అనుకోండి, ఇది మైనస్గా తీసుకుంటాం. ఇది యానియాన్ అయితే ఇది క్యాటియాన్ అవుతుంది. అలాగే ఈ విధంగా తీసుకుంటే సేమ్ లాంబ్డా సి ప్లస్ లాంబ్డా ఏ మైనస్. ఈ కోల్రాస్ నియమం యూజ్ ఏంటంటే బలహీనమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలను గుర్తించడానికి, వాటి యొక్క బలహీనమైన విద్యుత్ విశ్లేషక పదార్థాల యొక్క వాహకతను నిర్ణయించడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ బలహీనమైన విద్యుత్ విశ్లేషక పదార్థాల యొక్క వాహకతను ఈ విధంగా నిర్ణయించడానికి మనం ఈ యొక్క అప్లికేషన్ కానీ తీసుకోండి. కోల్రాస్ డెఫినేషన్ అనంత విలీనం వద్ద ఏ ఎలక్ట్రోలైట్నైనా విద్యుత్ విశ్లేషణ ఆ ఎలక్ట్రోలైట్ తాలూక విద్యుత్ విశ్లేషణ తాలూక యానియాన్ కామా క్యాటియాన్ లేదా మొత్తం అయాన్ వ్యవస్థలకు సమానంగా ఉంటుంది. దీన్నే కోల్రాస్ నియమం అంటాము. ఈ కోల్రాస్ నియమం ప్రకారంగా ఏదైనా ఒక బలహీనమైన విద్యుత్ విశ్లేషణ పదార్థం యొక్క వాహకత నిర్ణయించడానికి విభిన్న అప్లికేషన్లు ఉంటాయి. అందులో మొదట అప్లికేషన్ కానీ తీసుకుంటే జనరల్గా బలమైన విద్యుత్ విశ్లేషక పదార్థాలైన HCl 1, సోడియం ఎసిటేట్ CH3COO Na1, అలాగే NaCl. ఈ విధంగా మనకి 3 రకాలైన విద్యుత్ విశ్లేషణ పదార్థాలు బలమైన ఉంటాయి. ఈ 3 రకాలైన విద్యుత్ విశ్లేషణ పదార్థాలను ఉపయోగించి ఒక బలహీనమైన విద్యుత్ విశ్లేషణ పదార్థం ఎసిటిక్ ఆమ్లం తాలూకా విద్యుత్ వాహకతను నిర్ణయించవచ్చు. ఎలా అయితే విద్యుత్ వాహకతను నిర్ణయిస్తామంటే చూడండి, లాంబ్డా విద్యుత్ వాహకతను జనరల్గా ఈ విధంగా లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ తీసుకుంటే మనకి లాంబ్డా HCl ప్లస్ లాంబ్డా CH3COO Na మైనస్ లాంబ్డా NaClగా తీసుకున్నాం. ఎందుకు ఇలా తీసుకున్నామంటే ఎసిటిక్ యాసిడ్ HClతో రియాక్ట్ అని, ఎసిటిక్ యాసిడ్ జనరల్గా HCl సోడియం ఎసిటేట్ NaCl ఉంటుంది. సో ఈ Na అనేది ఈ Clతో రియాక్ట్ అయ్యి మనకి ఈ విధంగా NaClగా రిలీజ్ అయినట్ట, ఈ H అనేది CH3COతో రియాక్ట్ అయ్యి ఎసిటిక్ యాసిడ్గా ఫామ్ అయినట్ట. ఇలాంటి యాసిడ్ తాలూకా ఎలక్ట్రోలైట్ విద్యుత్ విశ్లేషణ పద్ధతిని మనం నిర్ణయించుకోవడానికి జనరల్గా మనం ఏం చేస్తామంటే లాంబ్డా ఇన్ఫినిట్ ఆఫ్ H ప్లస్ లాంబ్డా ఇన్ఫినిట్ ఆఫ్ Cl మైనస్ ప్లస్ లాంబ్డా ఇన్ఫినిట్ ఆఫ్ CH3CO మైనస్ ప్లస్ లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ Na ప్లస్ మైనస్ లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్
Na plus lambda infinite of Cl minus. సో ఇది మైనస్ సార్ మైనస్. సో ఈ విధంగా తీసుకున్నాడు చూడండి. ఇక్కడ ఈ దీనికి ఇది పోతుంది సిఎల్కి సిఎల్, ఈ Na ప్లస్కి ఈ Na ప్లస్ పోవడం వల్ల మనకేమొస్తుందంటే ఈ ల్యాండా ఇన్ఫినిట్ ఆఫ్ హెచ్ ప్లస్ అనేది ల్యాండా ఇన్ఫినిట్ ఆఫ్ సిహెచ్3 CO మైనస్తో రియాక్ట్ అయ్యి ల్యాండా ఇన్ఫినిట్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ అనేది వస్తుంది. ఇది ల్యాండా ఇన్ఫినిట్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్. ఈ విధంగా మనం ల్యాండా ఇన్ఫినిట్ తాలూకా ఎస్టిక్ యాసిడ్ తాలూకా విశిష్ట వాహకతను మనం వాటి యొక్క వాహకతను నిర్ణయించవచ్చు కోల్రాస్ నియమాన్ని ఉపయోగించి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ కోల్రాస్ నియమం తాలూకా అప్లికేషన్లో ఇలా బలమైన విద్యుత్ విశ్లేషణ పదార్థాలను ఉపయోగించి బలహీనమైన విద్యుత్ విశ్లేషణ పదార్థం యొక్క విద్యుత్ వాదన నిర్ణయించడమే కాకుండా జనరల్గా ఏంటంటే అయానిక్ విఘటనత ఆల్ఫా అంటాం. ఈ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు జనరల్గా ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఏంటంటే ల్యాండా వి బై ఏంటంటే వస్తుంది అంటే జనరల్గా ఇది ఇన్ఫినిట్ అనుకోండి. ఈ విధంగా వస్తుంది. ఇది విఘటన పవది. దీని బట్ట విఘటన పవదని తెలుసుకోవడానికి కూడా మనం కోల్రాస్ నియమాన్ని ఉపయోగిస్తాం. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే అయానిక్ సాల్యుబిలిటీ అంటాం. అంటే ద్రావణీయత లబ్ధాల్లో మనం ఆ ద్రావణీయత ఏదైనా ఒక పదార్థంలో ఒక ద్రావణం ఎంత మేర కరుగుతుందో దాని ద్రావణీయత అంటాం. ఇది సాధారణంగా ఈ ద్రావణీయతను సంతృప్త ద్రావణాలను నిర్ణయించలేము. కానీ ఈ బలహీనమైన పదార్థాల యొక్క ద్రావణీయత లబ్ధతను ఖచ్చితంగా నిర్ణయించడానికి మనకి ఏంటంటే కోల్రాస్ నియమాన్ని ఉపయోగిస్తాం. అలాగే మనకి ఈ వియోజన అవధి విఘటన పవర్తో పాటు మనకేంటంటే అయానిక్ తీవ్రత కానీ అలాగే నీటి అయానిక్ లబ్ధం అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అంటాం. నీట్ అయానిక్ లబ్ధం అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ KW అంటాం. ఇలాంటి నీటి అయానిక్ లబ్ధాల యొక్క విలువలు కానీ తెలుసుకోవడానికి ఈ కోల్రాస్ నియమం అనేది చాలా ఉపయోగపడుతుంది. మనకి క్వశ్చన్లు కూడా అవుతారంటే కోల్రాస్ నియమం అంటే ఏమిటి, ఆ సమీకరణం తెలిపి దాని యొక్క అనువర్తనాలు తెలపండి అంటాడు. సో ఇది నోట్స్ అనేది PDF చేస్తాను, లేదు మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ కోల్రాస్ నియమం అయిన తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో మనము ఈ ఎలక్ట్రోలైట్ సిద్ధాంతాలు అరిహీనియస్ విద్యుత్ విశ్లేషణ సిద్ధాంతం వియోజన సిద్ధాంతం, అలాగే రెండోది ఆస్ట్వాల్డ్ విలీనత నియమం, మూడోది ఏంటంటే డిబేవుకుల్ అన్సాగర్ సిద్ధాంతం. ఈ మూడు సిద్ధాంతాల గురించి ఒకసారి మనం క్లుప్తంగా చర్చిద్దాం. ఇది మెయిన్. ఓకే, థ్యాంక్ యూ.